హలో అందరికీ. ఎలా ఉన్నారు? ఇంక నుంచి నేను గూడా మాక్సిమం డైలీ అప్‌లోడ్ చేస్తా వీడియోస్. అసలు మొన్న ఊరెళ్ళాను గదా! అసలు కుదరలేదు. అసలు తీయాలి అన్న ఇంట్రెస్ట్ గూడా నాకెందుకో రాలేదు. అది కాక అమ్మ వాళ్ళు గూడా అంత కంఫర్ట్ కాదు గదా! విలేజ్‌లోకెళ్ళి నేను ఫోన్ పట్టుకొని వీడియోస్ తీస్తుంటే వాళ్ళేంటంటే ఆహ్, శారీస్ సర్దుకోవటం సో, ఇలా ఉంటది గదా! కొంచెం ఇబ్బందిగానే అనిపిస్తది. సో, అందుకే నేనసలు వీడియోస్ ఏం తీయలేదనమాట. ఏవో కొన్ని కొన్ని క్లిప్స్ తీసా అంతే. అవి గూడా అప్‌లోడ్ చేశా అనమాట యూట్యూబ్‌లో ఆల్రెడీ. సో, ఇప్పుడు టైమొచ్చేసి ఇవాళ ఎర్లీ మార్నింగ్ 4:30 దగ్గర దగ్గరగా 5 అవుతున్నట్టుంది. 4:30 దాటినట్టుంది. సో, నేను ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి మాక్సిమం 5కి లెగుస్తున్నా అనమాట. ఎందుకు అనంటే, ఇప్పుడు కొంచెం పాప పెద్దదయిందనమాట. సో, తను పెద్దదయ్యేటప్పటికి నాకు ముందే లెగవాలి అని అనిపిస్తుంది. ఎందుకో చెప్పనా? అంట్లు కడగాలన్నా, సో, ఇంకా ఏ పని చేసుకోవాలన్నా తను మేల్కొని ఉన్నప్పుడు అసలంటే అస్సలు కుదరట్లేదనమాట నాకు కూడా. తను నా చుట్టూనే తిరగటం. సో, ఇలా చేస్తూ ఉంది. ఇంకా తప్పలేదు నాకు ముందే లెగవటం. ముందు లెగిస్తే ఏంటి అనంటే, వాళ్ళని మనం ఒక కంట కనిపెట్టుకొని ఉండొచ్చు. పిల్లల్ని ఏమన్నా తగులుతుందా? లేదా? ఏం వేసుకుంటున్నారు? ఏంటి అని జెప్పేసి. అది ఏంటంటే ఏదైనా కనిపిస్తే చాలు గబుక్కన నోట్లో వేసుకుంటది. అదొక్కటే బ్యాడ్ హ్యాబిట్ తనకి. ఇంకా మాక్సిమం తనంతట తనే ఆడుకుంటూ ఉంటదనమాట హ్యాపీగా. అందులో నాకు దిగులేం లేదు. డౌటేం లేదు. తిన్నంత వరకు తింటది నీట్‌గా. ఇంకంతే. సో, నేనిప్పుడు మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను గదా! ఏదన్నా ఇలాంటి బౌల్ సౌండ్ చిన్న చిన్నవి వస్తే ఇగ్నోర్ చేసేయండి. నేనసలు మైక్ కొనుక్కోవడానికి మెయిన్ రీజన్ ఇదే. నేను ఏ పని చేస్తున్నా మాట్లాడుతూనే ఉండేదాన్ని ఇంతకుముందు వీడియోస్‌లో. కానీ అసలు మైక్ లేక ఎక్కువ వీటి సౌండే వినిపించేదనమాట. ఇప్పుడు నా వాయిస్ కూడా క్లారిటీగా మాక్సిమం వినిపిస్తది మీకు. అందుకే నేను ఈ మైక్ తీసుకున్నా. సగం లేకపోతే అసలు తీసుకునేదాన్ని కాదు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏంటంటే అసలు నేనేం మాట్లాడానో మర్చిపోయేదాన్ని. అసలు మాటలు వెతుక్కునేదాన్ననమాట నిజం చెప్పాలంటే. ఏం మాట్లాడాలి? ఏం చెప్తే ఏమనుకుంటారు? సో, ఇలా అనుకుంటూ ఉండేదాన్ననమాట నేను. ప్రాపర్‌గా వీడియోస్ ఎలా చేయాలి? ఇవన్నీ నేను చూస్తూనే ఉంటాను ఎప్పుడు. ఎందుకంటే నేను స్టార్ట్ చేసి కూడా 2 ఇయర్స్ అవుతుందనమాట. యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా నా మ్యారేజ్ అయినప్పుడు 2022లో స్టార్ట్ చేశాను. కానీ నేను రెగ్యులర్‌గా వీడియోస్ అయితే అప్‌లోడ్ చేయలేదనమాట. అప్పుడు లాంగ్ వీడియోస్ అసలెప్పుడూ అప్‌లోడ్ చేసేదాన్ని కాదు. ఎక్కువ షార్ట్ వీడియోస్ అసలెప్పుడు షార్ట్ వీడియోసే. ఇంకసలు ఏ వీడియోస్ అప్‌లోడ్ చేయలేదు. ఇప్పుడు ఒక 1 ½ మంత్ నుంచో ఏమో లాంగ్ వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా గానీ, అప్పుడు నేను ఫస్ట్ 10 డేస్ చాలా ఇంట్రెస్ట్‌గా చేశాను. తర్వాత నాకేమనిపించిందంటే షార్ట్స్ ఎక్కువ అప్‌లోడ్ చేద్దాం. షార్ట్స్ అప్‌లోడ్ చేశాక ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ వచ్చాక లాంగ్ వీడియోస్‌లోకి వెళ్దామని అనిపించిందనమాట. తర్వాత అర్థమైందేంటంటే బేసిక్‌గా షార్ట్ వీడియోస్‌తో పాటు డైలీ ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేయాలి అని చెప్పి పోను పోను అర్థమైందనమాట. ఆ పోను పోను నాకు 2 ఇయర్స్ పట్టింది. మీరెవరైనా సరే స్టార్టింగే ఉన్నవాళ్ళైతే మాత్రం మీకు తెలిసినంతలో కనీసం డైలీ ఒక 7 మినిట్స్ వీడియో అయినా అప్‌లోడ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయండి. అవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకి. ఎందుకంటే మన షార్ట్స్ మిలియన్స్‌లో వ్యూస్ ఎళ్ళిపోవు. బేసిక్‌గా మిలియన్స్‌లో వ్యూస్ వెళ్ళాలి అనంటే మనం ఎక్కువ రెడీ అవ్వాలి. లేదంటే ఎక్కువ హస్బెండ్ అండ్ వైఫ్ తీసిన వీడియోసే కొంచెం మిలియన్స్‌లో వెళ్ళే ఛాన్స్ ఉంటది. చాలా తక్కువ. మన అదృష్టం బావుండాలండి. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అంటే బేసిక్‌గా మనకది లేదులెండి. మన లక్ బావుంటే త్వరగా సక్సెస్ అవుతాం. మన లక్ కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం లేట్‌గా సక్సెస్ అవుతాం. సక్సెస్ అవ్వటం అయితే పక్కా. ఎందుకంటే మన కష్టం అండి ఇది యూట్యూబ్ అనేది. సో, కాబట్టి ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజైనా కంపల్సరీగా సక్సెస్ అవుతారు. అందులో ఎలాంటి డౌటు లేదనమాట. సో, నేనైతే ఇవాళ 4:00కే లేచాను. రోజు 4:30కే లెగవనులెండి. రోజు 5 అవుతుంది లేచేటప్పటికి. 5కి లేచి పనంతా చేసుకుంటా పాప లేచేటప్పటికి ఇంక వీడియో తీసుకోవాలి, ఎడిటింగ్ చేసుకోవాలి అంటే కొంచెం ముందే లెగవాలి. నేను నైట్ కూడా ముందే పడుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పాప ఇప్పుడు ఎర్లీగానే పడుకుంటుంది. 10 కల్లా. నేను 9 కల్లా మాక్సిమం పడుకుండిపోతున్నాను. మా అశోక్ చూసుకుంటాడనమాట పాపని. ఎందుకు అనంటే 9కి పడుకుంటే నాకు ఇప్పుడు 4:30కి లేచినా, 5కి లేచినా అంత ఇబ్బంది అనిపించటం లేదు. ఫ్రెష్‌గా లెగుస్తున్నట్టే అనిపిస్తుంది. నాకు 4:30 లెగవటం ఇవాళ కొత్తేం కాదు. నేను ఒక 2, 3 ఇయర్స్ బ్యాకు ఒక 2, 3 ఇయర్స్ కాదులే గాని ఒక 5 ఇయర్స్ బ్యాకు ప్రతిరోజు లేచేదాన్ననమాట నేను 4:30కి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎప్పుడు వాక్‌కెళ్ళేదాన్ని మంచిగా. ఇప్పుడేంటా అనంటే అస్సలు కుదరటం లేదు. అమ్మాయిలు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు పెళ్లి చేసుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీగా ఒక ఫస్ట్ 2 ఇయర్స్ అసలేం చేయొద్దు మీరు. ఫస్ట్ మీ మదర్ ఏం చేస్తున్నారో అబ్జర్వ్ చేయండి ఇంట్లో. అసలు అమ్మ ఏం చేస్తుంది? అసలు అమ్మ ఎన్నింటికి లెగుస్తుంది? ఎన్నింటికి పడుకుంటుంది? అసలు ఏ పనులు చేస్తుంది? ఇంత గబగబా ఎలా చేస్తుంది? మనం కోరినయి అన్నీ చేస్తారు చూడండి మదర్స్. మాక్సిమం చేస్తారు.
మనం అడిగిన కర్రీ, మనం అడిగిన టిఫిన్ అన్ని, ఇది అది అనేం లేదు, అన్నీ చేస్తారు. కాబట్టి మీరు ఒక్కసారి మీ మదర్ని చూడండి, అసలు అమ్మ ఎన్నింటికి లెగుస్తుంది, అమ్మ ఏమేం పనులు ఒక 2 years మాక్సిమం పెళ్లికి ముందు అబ్జర్వ్ చేయండి మీ మదర్ ఏం చేస్తున్నారు ఏంటి అనేది. అప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట పెళ్ళయ్యాక చేయటానికి, పనులు చేయడానికి. ఈ పనులన్నీ మేము చెయ్యగలం అనుకున్నప్పుడు ఇంకా మీరు ఏ డౌట్ లేదు, హ్యాపీగా పెళ్లి చేసుకోవచ్చు, అందులో డౌటే లేదు. పెళ్లికి ముందు మీరు మీ మదర్ని అబ్జర్వ్ చేయకుండా ఏముందిలే మనం చేసేసేసుకోవచ్చు అని అనుకున్నా మీరు పప్పులో కాలేసినట్టే. ఇంట్లో ఉన్న మదర్స్ కూడా కంపల్సరీగా ట్రైనింగ్ ఇవ్వాల్సింది. ఎందుకో తెలుసా, ఈ పనులన్నీ చేయలేక ఎంత బాధపడతామో మనకే తెలుసు. ఈ పనులన్నీ చేయలేక మనం ఎంత బాధపడుతూ ఉంటామో మనకి తెలుసు. అదే అబ్జర్వ్ చేసి అసలు ఒక క్లారిటీ అంటూ ఉంటే, అసలు మార్నింగ్ లేవగానే కిచెన్లో ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు, ఏ పని లాస్ట్లో చేసుకోవాలి అనే ఒక క్లారిటీ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం మ్యారేజ్ లైఫ్లో. అందులో డౌటే లేదు. ఎందుకంటే ఎవరికైనా వచ్చేది పని దగ్గరే గొడవలు వస్తాయి, లేకపోతే కొంచెం అండర్స్టాండింగ్ దగ్గర గొడవలు వస్తాయి అనమాట, అంతే. ఇంకా ఎవరో మూర్ఖులకు మాత్రమే కట్నం దగ్గర, పిల్లల దగ్గర, సో ఇలాంటి వాటి దగ్గర వచ్చేది. ఈ జనరేషన్లో అయితే మ్యాక్సిమం, ఈ జనరేషన్లో కూడా ఉన్నారు, తగ్గింది కానీ మ్యాక్సిమం ఉన్నారు, లేకుండా ఏం లేరు. ఇంకా హింసిచ్చే మగవాళ్ళు, ఏడిపించే ఆడవాళ్ళు కూడా ఉన్నారు, అందులో డౌట్ ఏం లేదనమాట. సో నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీరు కిచెన్లోకి రాగానే మీరు చేసుకోవాల్సిన పని ఏంటంటే, షింక్లో ఉన్న బౌల్స్ అన్ని నీట్గా వాష్ చేసేసుకోండి. షింక్లో ఉన్న బౌల్స్ నీట్గా వాష్ చేసుకుంటే మనకి సగం పని అయిపోయింది తెలుసా. షింక్ ఖాళీగా ఉండిద్ది, చూడటానికి హ్యాపీగా ఉంటుంది అనమాట. తర్వాత అసలు మీరు వాళ్ళు ఏం కర్రీ చేయాలనుకుంటున్నారు, ఆ కర్రీ మీరు ఒకవేళ ముందే లేచారు అనుకుందాం, మీకు కిడ్స్ లేరు, మీరు ముందే లేచారు అనుకుంటే ఫస్ట్ మీరు ఇవన్నీ కట్ చేసి ఉంచుకోండి. కట్ చేసి ఉంచుకుంటే లేట్గా అయినా కూర చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా అని చెప్పి వంకాయలు ముందే కట్ చేస్తే అసలు ఇటు పెట్టుకోవద్దు, ఆ వంకాయలు పాడైపోతాయి కాబట్టి. సో మీరు కిచెన్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఇలా ఒక ప్లాన్ ఉంటే కంపల్సరీగా హ్యాపీగా సాగిపోయింది అనమాట ఆ పని. నేనేం చేస్తాను ఒకటి చెప్తాను. నేను లేవగానే ఫస్ట్ షింక్లో ఉన్న అంట్లే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఆ తర్వాత అసలు నేను ఇవాళ ఏం కూర చేయాలనుకుంటున్నాను, ఆ కూరగాయ ముక్కలన్నీ కోసట్టి పెట్టుకుంటాను. వీలైతే నేను అప్పుడే కూర చేసేస్తాను. నేను అసలు ఎర్లీ మార్నింగే కూర చేసుకుంటాను అనమాట. ఎందుకంటే మేము తినేది మధ్యాహ్నం ఒక్క పూటే కర్రీ, నైట్ ఏంటంటే చపాతి ఏదో ఒకటి ఓట్స్ ఇలా టిఫిన్ లేకపోతే అలా తింటాం అనమాట. సో కాబట్టి ఇబ్బంది లేదు. నేను మార్నింగ్ చేసుకున్న సాయంత్రానికి సర్ది వాసన వస్తుంది, లేకపోతే ఎప్పుడో చేసామన్న ఫీల్ ఉంటుంది. ఇలాంటివి ఏం లేవన్నమాట. హ్యాపీగా ఫ్రెష్గా తినేస్తారు వీళ్ళు కూడా, మా ఇంట్లో వాళ్ళు కూడా. సో అందుకని చెప్పి నేను మార్నింగ్ లేవగానే కర్రీ, అసలు నేను ఇవాళ ఏం కర్రీ చేయాలనుకుంటున్నాను, ఆ కర్రీకి కావాల్సిన అన్ని కోసెట్టి పెట్టుకుంటాను. ఆ తర్వాత ఏంటి అని అంటే ఫస్ట్ అంట్లు కడుక్కుంటాను కదా, తర్వాత కర్రీ కట్ చేసి పెట్టుకుంటాను, తర్వాత బియ్యం కడుక్కున్నట్టు పెట్టుకుంటా, తర్వాత చట్నీకి ప్రిపేర్ చేసుకుంటా. అసలు ఇవాళ ఏం టిఫిన్ చేయాలనుకుంటున్నానో చూసుకొని ఆ టిఫిన్కి సరిపడా చట్నీ ప్రిపేర్ చేసుకుంటా. చట్నీ ప్రిపేర్ చేసుకుని ఏం టిఫిన్ చేయాలనుకున్నా టిఫిన్ కూడా కుదిరితే వేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసేసుకుంటే. ఇప్పుడు పాప ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను, అంతకుముందు ఇలా చేసేదాన్ని ఏం కాదు. అంతకుముందు టిఫిన్ ఎప్పుడంటే అప్పుడు నార్మల్గా చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే హాట్ బాక్స్లో పెట్టేసేస్తాను అనమాట. చేసి కొంచెం సో వేడివేడిగా ఉంటుంది, పాప లేచాక పని కూడా ఉండదు అనమాట. సో కిచెన్లో పని అంతా నాకు ఇవైపోతే పని అయిపోయినట్టే. మేమేమంతా 10 కూరలు చేసి ఇలాంటి టైప్ ఏం కాదు, చేస్తే ఒకటి లేకపోతే 2 ఇంతే. ఈ కూరలతోటి అయిపోయింది నా పని. నేను ఇదే పని 2 yearsగా చేస్తున్నా, ఇంతే. 1 or 2 కర్రీస్ మాత్రమే చేస్తాను అనమాట. ఇంతకుమించి నేను అసలు కర్రీస్ కూడా ఏం చెయ్యను. అంట్లు కడగటం అనేది ఒక టార్చరే. నేను పెళ్ళికి ముందు అసలు ఒక్క పని కూడా చేసేదాన్ని కాదు. ఇప్పుడు అన్ని పనులు, ప్రతి పని మనమే చేసుకోవాలి. ఎంత హెల్ప్ చేసే హస్బెండ్స్ ఉన్నా సరే నేను బయట పని ఒక్క పని కూడా చేయను. ఎంత హెల్ప్ చేసే హస్బెండ్స్, అత్త మామ ఉన్నా మన పని అంటూ మనం చేసుకోవాలి ఏదో ఒక రోజు. అది గుర్తుపెట్టుకోండి. ఇంక లేదు మాకు మనీ ఉంది మేము మెయిట్స్ని పెట్టుకుంటామంటే ఓకే, ఇంకా అలా ఉంటే ఇంక ఎలా ఉన్నా ఓకే. సో నేనైతే అలా షెడ్యూల్ చేసుకుంటాను. అంటే కిచెన్లో పని అంతా అయిపోయాక బయటకు వెళ్ళిపోతాను. బయటకు వెళ్ళిపోయి శుభ్రంగా ఇల్లంతా కసువు చెప్పుకొని మాప్ పెట్టేసుకుంటాను అనమాట ఒక్కసారి. ఆ తర్వాత ఇప్పుడైతే పాప బట్టలు కూడా ఉన్నాయి కదా, ఒకేసారి నానబెట్టుకొని మళ్ళీ పాప పడుకున్నప్పుడే ఉతుక్కుంటాను నేను. పాప మెలకు ఉన్నప్పుడు అసలు ఉతుక్కోను అనమాట. లేదు ఇక పాప పడుకోవటం లేదంటే తాతయ్యకి ఇచ్చేసి పాపని ఉతుక్కుంటా, అంతేగాని పాపని వదిలేసి మాత్రం ఉతుక్కోను. ఎందుకంటే తను తెలియదు, ఏదో ఒకటి నోట్లో పెట్టేసుకుంటా ఉంటుంది అనమాట. సో అది నేను ఇలా అంట్లు కడుగుతూ లేకపోతే వేరే వేరే పనులు చేస్తూ ఎన్నో మాటలు మాట్లాడేదాన్ని తెలుసా. అప్పుడు ఇంకా మంచిగానే
చెప్పేదాన్ని, నా ఐడియాస్ కొన్ని షేర్ చేసేదాన్ని. అలా షేర్ చేస్తున్న టైంలో ఈ నాయిస్ ఎక్కువ వినపడేది అనమాట. నా వాయిస్ కన్నా కానీ ఈ నాయిస్ ఎక్కువ వినపడేది. ఇప్పుడు ఏంటంటే బాగా క్లారిటీగా వినిపిస్తూ ఉందన్నమాట. ఎంత ఈ నాయిస్ వినిపించినా దాంతో ఈక్వల్ గా నా వాయిస్ వినిపిస్తుంది. అప్పుడు ఏంటంటే నా వాయిస్ అస్సలు వినిపించేది కాదు, నా వాయిస్ బాగా డామినేటింగ్ అయిపోయేది అనమాట. సో అందుకు ఏదన్నా చిన్న చిన్న సౌండ్స్ వస్తే సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, ఏం అనుకోవద్దు. ఎందుకు అనంటే నేను ఇంకా ముందు ఇంకొంచెం మంచిగా చెప్పిందంతా గుర్తు పెట్టుకొని చెప్పేలాగా నేను ట్రై చేస్తాను అనమాట. మనం తెలియకుండా, మీరు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, మనం తెలియకుండా చాలా మాట్లాడుతూ ఉంటాం. అది మంచి విషయాలే మాట్లాడతాం, అందులో డౌట్ ఏం లేదు. చాలా మాటలు మాట్లాడుతూనే ఉంటాం అనమాట. అప్పుడు ఏంటంటే రికార్డ్ చేసుకుంటాను అనమాట. నేను తర్వాత మర్చిపోతాను, నిజంగా మర్చిపోతాను, ఎందుకో నాకు తెలియదు అది. సో అందుకే ఇలా చెప్తే ఏంటి అంటే ఎంతో కొంత నా వాయిస్ కూడా వినిపిస్తూ ఉంటది కదా. సో అందుకు ఇప్పుడైతే అడిషనల్ గా అంటులతో పాటు మా పాప బాటిల్స్ కూడా క్లీన్ చేసుకోవాలి నీట్గా. వన్స్ ఇప్పుడు క్లీన్ చేశానంటే ఇక నైట్ దాకా పనే ఉండదు అనమాట. నాకు కూడా క్లీన్ చేసే పని కానీ ఏమీ ఉండదు, నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. వన్స్ నైట్ మాత్రమే ఇప్పుడు పాలిస్తున్నాను అనమాట పాపకి. డేలో అసలు ఫుడ్డే అనమాట, ఎందుకంటే డాక్టర్ మాన్పించేసేసేరా అని చెప్పారు పాలు కూడా. సో అందుకే మాన్పించేసేస్తున్నా. పిల్లలు ఈజీగా తినాలి అనుకుంటే మాత్రం ఎక్కువ ఇడ్లీ, బనానా, లేదు అంటే సపోటా ఇలాంటి ఫ్రూట్స్ పెట్టడానికి ట్రై చేయండి. ఎక్కువ చాలా ఇష్టంగా కూడా తింటారు మ్యాక్సిమం. చాలా మంది పిల్లలకి నేను చూపిస్తాను ఒక రోజు కంపల్సరీగా. చాలా మంది పిల్లలకి ఆ ఫుడ్ పెట్టండి, ఈ ఫుడ్ పెట్టండి అని ఇలా న్యూ మామ్ అని చెప్పి ఏదేదో బిల్డప్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటారు. నాకు ఇలాంటి వీడియోస్ అని చూసినప్పుడు మేబీ నేను రాంగ్గా పెంచుతున్నాను నా పాపనని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను పదే అమ్మని అడుగుతూ కూడా ఉంటాను, ఏంటమ్మా వీడియోస్లో ఇలా చూపిస్తున్నారు, చిన్న చిన్న పిల్లలు ఏబిసిడీలతో సహా చెప్పేస్తున్నారు, నా పాప ఏం చెప్పటం లేదు అంటే ఏబిసి ఇంతవరకు అనేది అనమాట. తిను ఇంకా తర్వాత రాదు డి, డి కూడా కొంచెం తక్కువే అంటాం అని ఎప్పుడన్నా అనేది డి అని. తనకి ఇప్పుడు 16th మంత్ అనమాట, 17th మంత్ రన్ అవుతుంది. సో నాకు భయం వేస్తుంది, 1.5 yearsకి ఏబిసిడీలు మొత్తం చెప్పేసేయాలి, కంపల్సరీగా పోటీ పడి మెట్లెక్కాలి. సో ఇవన్నీ చూపిస్తూ ఉంటారు, చక్కగా నాన్ సెన్స్ అంతా చూపిస్తున్నారు తెలుసా. నిజం చెప్పాలంటే ఇప్పుడు న్యూ మామ్స్ ఎవరైతే ఈ న్యూ మామ్స్ అని పెట్టుకొని ఆ వీడియోస్ చేస్తూ వ్యూస్ సంపాదిస్తున్న వాళ్ళందరూ నిజం చెప్పాలంటే చాలా మంది కొంతమంది కూడా నేను చెప్పను, నేను ఈ విషయంలో చెత్త న్యూస్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారు. మా పాపకు నేనే యూజ్ చేస్తా, మా బాబుకి నేను ఇవి యూజ్ చేస్తా. అసలు ఏంటి నాకు అర్థం కాదు. నీకుంది నువ్వు యూజ్ చేస్తున్నావు, మళ్ళీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? సంథింగ్ ఇప్పుడు నేను చెప్తాను, పిల్లల్ని ఒక్క ½ hour భరించడం కూడా నిజం చెప్పాలంటే కొంచెం ఎవ్వరు తోడు లేకుండా చాలా బాధగా అనిపిస్తుంది, భయంగా అనిపిస్తుంది. మేము వాళ్ళు ఏం పెట్టేసుకుంటారు, ఏమైతే ఏమంటారు, మనల్ని అంటారు అనమాట. అందులో డౌటే లేదు. వాళ్ళు ఏ చిన్న మిస్టేక్ చేసినా, నువ్వేం చేసినా, మనం ఇంత పని చేసింది పోయిద్ది, నువ్వేం చేస్తున్నావు అని అంటారు. ఈ న్యూ మామ్స్ ఏమో ఈజీగా వీడియోస్ తీసేసి ఈజీగా అప్లోడ్ చేస్తూ ఉంటారు అనమాట. మా అమ్మ ఏబిసిడీస్ అని చెప్పేసేస్తుంది 1.5 yearకి. సో తన మీద నువ్వు ఎంత ప్రెషర్ పెడుతున్నావని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మా పాపకు నేను నార్మల్గా రోజు చెప్తా ABCDEF అని చెప్పి, తను నార్మల్గా లైట్ తీసుకుంటుంది. అప్పుడు నేను లైట్ తీసుకుంటా, అంతేగాని నువ్వు కంపల్సరీగా చదవాలి, నువ్వు కంపల్సరీగా చెప్పాలి, దట్ ఈస్ నాట్ కరెక్ట్. నాకైతే అది కరెక్ట్ అని కూడా అసలు అనిపించదు. అది కాక న్యూ మామ్స్ అని చెప్పి ఏవేవో వంటలు చూపిస్తారు, అసలు ఈ వంటలన్నీ ఎందుకు చేస్తారో కూడా అర్థం కాదు. నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి, నేను కంపల్సరీగా ఒక రోజు ఒక ఫుల్ వీడియో చేస్తాను మా పాపకు నేనేం పెడతాను, అసలు ఎలా పెట్టుకోవాలి అని చెప్పేది నేను ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే మీరు తినే ఏ ఫుడ్ అయినా సరే, మీరు తినే ఏ ఫుడ్ అయినా అంటే జంక్ ఫుడ్ లైక్ ఐస్ క్రీమ్స్, బయట డస్ట్ కాకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే ఏవైనా స్వీట్ కాకుండా మంచి ఫుడ్ పిల్లలకి హ్యాపీగా పెట్టుకోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను మా పాప పుట్టి 1.5 year అవుతుంటే తన కోసం స్పెషల్గా నేను వంట చేసింది లేదు నిజం చెప్పాలంటే. ఎప్పుడైనా రాగి జావా లైక్ సిర్లాక్ ఇలాంటివి తప్పించి నేను ఏం స్పెషల్గా చేయలేదన్నమాట. నాతో పాటు కుక్ చేసుకున్న రైసే పెట్టేదాన్ని పాపకు, బాగా మెత్తగా స్మాష్ చేసి. అండ్ మేము ఏ కర్రీస్ అయితే చేసుకుంటామో, ప్రతిరోజు ఏ కర్రీస్ అయితే చేసుకుంటామో సేమ్ అదే కర్రీ మా పాపకు కూడా పెట్టేదాన్ని. వీళ్ళేంట్రా అంటే పాప కోసం అవి చేయండి, ఇవి చేయండి, మా పాప కోసం నేను ఇవి చేశాను, అది చేశాను, అబ్బో ఇలా చెప్తూనే ఉంటారు. ఒక పాప అయితే చాలా లీన్గా ఉంది, వెయిట్ ఎలా పుటాన్ అవ్వాలి, ఓకే మీ బేబీ లీన్గా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే హ్యాపీ. తను లీన్గా ఉన్నా, లావుగా ఉన్నా, తనంటూ హెల్దీగా ఉంటే హ్యాపీ, అంతేగాని వీళ్ళు కూడా తెలియకుండా వచ్చేసేసి యూట్యూబ్లో ఉన్న వాళ్ళని డౌట్స్ అడగటం, వాళ్ళు ఏదో ఒక చెత్త డౌట్స్ క్లారిటీ ఇచ్చినట్టు మీ మీద రుద్దటం.
నాకు ఇదంతా చాలా నాన్‌సెన్స్‌గా అనిపిస్తది తెలుసా? నాకు కొన్ని కొన్ని వీడియోస్ కూడా చాలా చెత్తగా అనిపిస్తాయి. ఎవరైతే ఈ న్యూ మామ్ క్యాప్షన్ పెట్టుకొని ఇలా వీడియోస్ చేస్తారో వీళ్ళు కొంచెం అతిథిగా హస్బెండ్స్‌తో వీడియోస్ చేస్తూ ఉంటారు కదా! వాళ్ళు కూడా నాకెందుకో నచ్చరు నిజం చెప్పాలంటే. ఎందుకు అనంటే మరీ అంత ఓవర్ యాక్టింగ్ వాళ్ళు చూపించేది కొంచెం ఓవర్ యాక్టింగ్‌గా అనిపిస్తూ ఉంటది. అందరి లైఫ్‌లో జరుగుతాయి అవన్నీ కామన్‌గా. సరే వీళ్ళేంటంటే పైకి తీసుకొచ్చి చూపించడం వల్ల ఇప్పుడేమవుతుందంటే అందరూ ఫోన్‌కి మాక్సిమం అడిక్ట్ అయిపోయారనమాట. సో, వీళ్ళిలా ఉన్నారు. మనం ఇలా ఎందుకు ఉండలేకపోతున్నాం అనే ఇది చాలా మందిలో పడిపోతూ ఉందనమాట. సో, వీళ్ళేంట్రా అంటే వీళ్ళ వ్యూస్ కోసం వాళ్ళు ఏదైనా చేయగలుగుతున్నారు. సో, ఎదుటి వాళ్ళేమో దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు మాక్సిమం. అది అర్థం చేసుకోండి చాలు. అండ్ ఇంకొకటి మీ పిల్లలకి మీరేం తింటారో అది హ్యాపీగా పెట్టేసుకోండి. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు ఒక లేడీ డాక్టర్ బయటకొచ్చి కూడా చెప్తూ ఉన్నారనమాట. అసలు ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారు అనంటే, మా వాడు 2, 3 ఇయర్స్ వచ్చేలోపు అన్ని చెప్పేయాలి. 2 ఇయర్స్ వచ్చేలోపు 10th క్లాస్ సిలబస్ మొత్తం చదివేయాలి అన్నట్టు పేరెంట్స్ ఉన్నారు అని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకోండి. చదువు ఎప్పుడైనా సరే చదవచ్చు. అందులో డౌటే లేదు. మనం ఏజ్ అయిపోయాక కూడా మనలో టాలెంట్ ఉంటే చదువుకోవచ్చు. అందులో డౌట్ లేదు. కానీ బాల్యం కొన్ని కొన్ని మూమెంట్స్ అస్సలు మళ్ళీ తిరిగి రానే రావు. నువ్వు చచ్చినా రావు. అందులో డౌటే లేదనమాట. ఆ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని మీ పిల్లల్ని పెంచడానికి ట్రై చేయండి. సో, ఇప్పుడొచ్చేసి నా కోసం నేను కొంచెం కేర్ తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా స్కిన్ కేర్ కావచ్చు ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. స్కిన్ కేర్ ఎప్పుడైనా 80% మన ఫుడ్‌లోనే ఉంటది. అందులో డౌట్ లేదు. ఇప్పుడు అందరూ ఏబీసీ క్యూబ్స్ చూపిస్తున్నారు కదా! సో, అవే ప్రిపేర్ చేసుకున్నాను నేను హాట్ వాటర్‌వి. ఓ 15 మినిట్స్ పక్కన పెట్టేసేస్తే ఆ తర్వాత స్ట్రైన్ చేసుకొని తాగేసేస్తా అనమాట నేను. ఒకవేళ వడకట్టుకోకపోయినా తాగేసేయొచ్చు. అందులో ఎలాంటి డౌటు లేదనమాట. ఏంటంటే నేను మొన్న జ్యూస్ చేసినప్పుడు క్యూబ్స్ చేసినప్పుడు జ్యూస్‌లో కాకుండా క్యూబ్స్ ఆంతన అదే పల్ప్‌తో పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టేసేసాననమాట. నేను డైలీ 3 క్యూబ్స్ తీసుకొని పల్ప్ తీసేసి తాగుతున్నాననమాట హ్యాపీగా. సో, ఇంకొకటి నేను నైటే పునుగుల పిండి ఐ మీన్ దోస బ్యాటర్ బయట పెట్టుకున్నాను అనమాట. ఈ దోస బ్యాటర్ తోటి ఇప్పుడు హ్యాపీగా నేను దిబ్బ రొట్టెలు ప్రిపేర్ చేసుకుంటాను. దిబ్బ రొట్టెలకు కావాల్సినవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. సో, ఇలా నేను ప్రతిరోజు మాట్లాడుతూనే ఉండేదాన్ని. ఆ మాటలన్నీ స్మాష్ అయిపోయాయి అనమాట మైక్ లేక. సో, కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీ బడ్జెట్‌లో అది 500 అయినా సరే ఒక మంచి మైక్ వైరున్న మైక్స్ వస్తాయి. 500 అయినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ వైరున్న మైకే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ మనం మాటలు వెతుక్కోవాల్సొస్తది ఫస్ట్‌లో. తర్వాత తర్వాత అలవాటవుతూ ఉంటే ఒకవేళ అది ప్లెయిన్ వీడియో అయినా మనల్నంటూ ఇష్టపడేవాళ్ళు చూడటానికి ఇష్టపడతారు మాక్సిమం. నేను చెప్పగలిగేదైతే అదే నాకు తెలిసినంత మటుకు. సో, ఇంకా ఈ వీడియోకి ఇంతటితోటి బ్రేక్ ఇచ్చేసి ఇంక నా పనులు మొత్తం చేసుకుంటాను. నేను చెప్పాల్సింది మాక్సిమం చెప్పేసేసా అనమాట వీడియోస్‌లో. అండ్ ఇవాళ నేను చేసే కర్రీ వచ్చేసి టమాటో పచ్చడి. అవి గూడా ఒక చిన్న చిన్న క్లిప్పింగ్స్‌లో చూపిస్తాను. మీరెప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి. వీడియోస్ ఒక 15 మినిట్సో, ఒక 10 మినిట్సో ఉండేలా చూసుకోండి. ఆ 10 మినిట్స్ కంటిన్యూస్‌గా మాక్సిమం మీకు తెలిసింది మీరు షేర్ చేసేలాగే చూసుకోండి. నేను ఎవరికైనా చెప్పేది ఇదే. సో, నా వీడియో ఎలా ఉంది? ఏంటనేది ఒక చిన్న కామెంట్ చేసి, ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలేంటో ఎంత చేసినా గానీ సబ్స్క్రైబర్స్ ఒక్కళ్ళు కూడా పెరగరు నాకు మాక్సిమం. ఏదో నిన్న ఒక 4 సబ్స్క్రైబర్స్ పెరిగినట్టున్నారు. హ్యాపీ. ఎవరైనా సరే ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉన్నట్టయితే ఒకసారి ఎలా ఉంది నా కంటెంట్ ఇంతకంటే బెటర్‌గా ఏమైనా చేయొచ్చా? లేకపోతే మీకేదైనా డౌట్స్ ఉన్నా లేదు ఏదన్నా మీకు కావాలి అన్నా సరే కంపల్సరీగా మెసేజ్ చేయండి. నేను కంపల్సరీగా రిప్లై ఇస్తా. ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు చాలామంది బయటకొస్తూ ఉన్నారు గదా! హెచ్‌కేలో ఇలా జరుగుతుంది అని చెప్పి నాకు ఎప్పటినుంచో డౌట్ ఉంది. నేను నేను స్టార్టింగ్ వీడియోస్‌లో గూడా చెప్పేదాన్ని వీళ్ళకే ఏం తెలియదు స్కిన్ కేరు. కానీ మనకి ఇవన్నీ వాడమని చెప్తూ ఉంటారు అని చెప్పి ఏ ప్రొడక్ట్ అయినా సింగిల్ డేలోనే రివ్యూ ఇచ్చేస్తూ ఉంటారు. మన వాళ్ళంతా చాలా బాగుంది, చాలా బాగుందని. ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ ప్రొడక్ట్ అయినా సరే డే 1లో అసలు పనిచేయదనమాట. ఉండే కొంది పనిచేస్తూ ఉంటది. నువ్వు ఎంత పెద్ద క్రీమ్ అయినా సరే నువ్వు పూసుకోంగాల్నే ఏమి మెరుపొచ్చేసేది అదేం ఫౌండేషనో లేకపోతే ఇంకోటి ఏం కాదు. నార్మల్ క్రీమ్స్ ఎప్పుడైనా సరే మీరు పూసుకోంగానే వెంటనే మీకేం రిజల్ట్స్ తెలియవు. ఒక 1 మంత్ ఈజీగా టైం పట్టిద్ది. లేదు మంచి మంచి ప్రొడక్ట్స్ అయితే ఒక 1 వీక్‌లో రిజల్ట్ తెలిసిద్దనమాట. ఆ ఒకటి గుర్తుపెట్టుకొని ప్రొడక్ట్స్ కొనుక్కోండి. నేను గూడా కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నా. ఆ వీడియో గూడా అప్‌లోడ్ చేశా అనమాట. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూసేయండి. సో, నా వీడియో ఎలా ఉంది? ఏంటనేది ఒక చిన్న కామెంట్ చేయండి. బై గైస్.